మీరే తోడుగా ఉండండి. నేను మరి కొత్త ప్రాంతంలో అనేక మంది ఉన్నాను. కుమారుడికి మంచి స్నేహితులు మీరు దయచేయండి. అయినా తను ఎక్కడున్నానో మరి మీరు తోడు సహాయం మరి కుమారుడు ఎలా ఉంచండి. మరి ఏ ఉద్దేశంతో కుమారుడు వెళ్తుందో సఫలపరచండి. నేను మరి ఆ యొక్క చదువును మీరు పూర్తి చేసుకుని కుమారుడు మంచి ఉన్నతమైన స్థితిలో మరి మా మధ్యకు వచ్చి మంచి సాక్ష్యం చెప్పడానికి కూడా మంచి కృపను దయచేయండి. మరి కుమారుడు ప్రయాణ మంత్రంలో మీరు తోడుగా ఉండండి. కుమారుడు మీరు మళ్ళీ తల్లిదండ్రులు మీరు ధైర్యపరచండి. కుమారుడు మరి ప్రతిరోజు మరి మాట్లాడుకునే వీలు ఉంది, చూసుకునే వీలు ఉంది. కాకపోతే దూరంగా ఉంటాడనే ఒక ఇదే ఉంటుంది. కానీ దాని వల్ల మీరు వారి ఇరువురిని ధైర్యపరచండి. అలాగే కుమారుడు కూడా నా బాధ్యత కలిగి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి దాన్ని నెరవేర్చాలనే తపన కలిగి ఉంటా కృప దయచేయండి. ఎక్కడున్నాను మరి నీ ఎందుకు భయము భక్తి కలిగి జీవిత కృపను దయచేయండి. చేసిన ప్రయాణమంతలో మీరు తోడుగా ఉండండి. నేను మరి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, దీవించండి. నేను మరి తల్లిదండ్రులు ఏమైతే ఆలోచనలు అక్కడికి ఆలోచనలన్నీ నెరవేర్చండి. ఈ కుటుంబాన్ని ఇంకా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిండారులుగా మీరు ఆశీర్వదించి దీవించండి. నేను ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. జరుగుతున్న కార్యక్రమం అందరిలో మీరు తోడుగా ఉండి నడిపించండి. నేను అందరికి కూడా నేను మరి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం కూడా మరి బాగా జరుగుటకు మీ కృపను దయచేయమని పరిశుద్ధన బట్టి అడిగి పెడుకుంటున్నాం తండ్రి.